యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. డాక్టర్ డాక్టర్ వైదేహి నువ్వెందుకు వచ్చావమ్మా? సెలైన్ ఎక్కుతుంది కదా. డాక్టర్ నా బిడ్డను ఎవరూ చంపాలని చూస్తున్నారు. ఏం జరుగుతోంది? అదేం లేదమ్మా, నువ్వు పడుకుందు పదా. అయ్యో లేదు డాక్టర్, ఏదో జరుగుతోంది. చూడండి, ఈ సెలైన్లో మందు కూడా ఇప్పటి వరకు ఎక్కలేదు. వెళ్లకుండా ఏదో చేశారు. నా బిడ్డని ఏదో చేయాలని చూస్తున్నారు. సెలైన్ ట్యూబు మెలిపడినట్టుందమ్మా, అంతే. సరే, కొంచెం వేగంగా ఎక్కిస్తాను. వైదేహి 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 దేవాంశ్ 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 ఆగు నాన్నా. నో. బావా వచ్చేసావా బావా? మన బిడ్డకి ఏదో ఆపదుందంట బావా. చంపాలని చూస్తున్నారంట బావా. అవును వైదేహి, ఇదిగో ఈ సెలైన్లోనే మన బిడ్డ ప్రాణాలు తీసే విషం ఉంది. దేవాంశ్ తప్పంత నాదే వైదేహి, నన్ను క్షమించు. తప్పుడు రిపోర్ట్ చూసి నేనే తప్పు చేయబోయాను. నన్ను క్షమించు. డాక్టర్, నా బిడ్డకేమైనా అయ్యిందో మీరు ప్రాణాలతో ఉండరు. ఏమైంది బావా? ఒక్క నిమిషం వైదేహి. డాక్టర్ చెప్పండి, నా బిడ్డకేం కాదని చెప్పండి. ఆ సెలైన్ ఎక్కినా నా బిడ్డకి మాత్రం ఏమీ కాదని చెప్పండి. చెప్పండి డాక్టర్. బావా సెలైన్ ఎక్కలేదు బావా. అది చెప్తామని నేను బయటకు వచ్చాను. అయితే ఏమైంది బావా? ఇది బిడ్డ బాగు కోసమే కదా పెట్టింది. సెలైన్ ఎక్కలేదా? నిజంగా ఎక్కలేదా? అవును బావా, ఎక్కలేదు. ఆ దేవుడే మన బిడ్డని కాపాడాడు. అసలు ఏమైంది బావా? ప్రాణం పోయాల్సిన డాక్టరే మన బిడ్డ ప్రాణాలు తీయాలని చేస్తున్న ఈ కుట్రలో భాగమైంది వైదేహి. ఈ డాక్టరే. దేవాంశ్, ఏం మాట్లాడుతున్నావు? తెలిసిపోయింది డాక్టర్, ఇంకా నటించొద్దు. చెప్పండి, ఎందుకీ పనిచేశారు? దేవాంశ్, బిడ్డ సరిగ్గా పెరగడం లేదు. ఉంటే వైదేహి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాను కదా. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బిడ్డ ఆరోగ్యం సరిగ్గా లేదన్నది అబద్ధం. మీరు చూపించిన స్కానింగ్ రిపోర్ట్స్ అబద్ధం. ఒరిజినల్ స్కానింగ్ రిపోర్ట్స్. పూర్తి ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పే అసలైన రిపోర్ట్. అడుగు దేవాంశ్, గట్టిగా అడుగు.
అసలు దీని వెనకున్న సూత్రధారి ఎవరో అడుగు. ఏంటి బావని అనేది? తప్పుడు రిపోర్ట్ చూపించి మన బిడ్డని చంపేయాలనుకుంటున్నారా? ఎవరు బావా? చెప్పండి డాక్టర్, ఎందుకు చేశారు పని? ఎవరు చేయమన్నారు? చెప్పండి. ఎలా చెప్పరు బావా? పోలీసులకు అప్పగిస్తే అప్పుడు చెప్తారు. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే మా బిడ్డ మాకు దక్కుండేది కాదు డాక్టర్. పైగా నా చేతే మందులు తెప్పించి నన్నే కారకుణ్ణి చెయ్యాలని చూస్తారా? అసలు మీలాంటి వాళ్ళు డాక్టర్గా ఉండడానికే పనికిరారు. మీరు చెప్పరా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, ఉండండి. వద్దు దేవాంశ్, తొందరపడొద్దు, చెప్తాను. ఇదంతా చేయమని చెప్పింది ఎవరో కాదు, మీ అమ్మగారే. అమ్మా, మా అమ్మ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అత్తయ్య ఇలా చేయడం ఏంటి? డాక్టర్ అబద్ధం చెప్తున్నారు బావా. అత్తయ్య మీద నింద వేయాలని చూస్తున్నారు. నింద కాదు, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే ఆవిడ్నే అడగండి. సారీ కౌసల్య గారు, చెప్పక తప్పలేదు. నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకోలేను కదా. ఇది ఊహించని మలుపు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు వచ్చింది. కౌసల్య, ఈ పని నువ్వు చేయించావా? కౌసల్య చేయటం ఏంటి? నా కుటుంబం నాశనం అయిపోవడం కౌసల్య కోరుకుందా? అమ్మా, డాక్టర్ చెప్పేది అబద్ధమని చెప్పమ్మా. అబద్ధమే బావా. అత్తయ్య మన బిడ్డ ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తుంది? చెప్పండి అత్తయ్య. నిజం. డాక్టర్ చెప్పేది ముమ్మాటికి నిజం. నీ కడుపులో పిండాన్ని కరిగించమని నేనే చెప్పాను. అమ్మా, నువ్వు నా బిడ్డని? ఎందుకు అత్తయ్య? ఎందుకు ఇలా చేశారు? ఎందుకని అడుగుతావేంటి వైదేహి? ఈ కుటుంబం పెద్దగా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలా చేశారు. నీ కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ మా ఆయుష్యులు తరిగిపోతాయన్న భయంతో ఇలా చేశారు. ఇప్పటికైనా అత్తయ్య సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఎందుకని అడుగుతావేంటి? మంచి పని చేశారు అత్తయ్య. డాక్టర్ అసలు ఎక్కలేదన్నారు కదా, మళ్ళీ ఎక్కించండి. ఆ బిడ్డ ఉండకూడదు. వదినా, చాలు. డాక్టర్, మీరు ఇంక వెళ్ళండి.
ఎందుకు చేశావమ్మా? ఏ తల్లైనా తన కొడుకు తండ్రవుతాడా, ఎప్పుడు వారసుల్ని ఇస్తాడా అని ఎదురు చూస్తుంది. నువ్వేంటమ్మా ఇలా? నీ కొడుకు బిడ్డే కదా, నీకు శత్రువైపోయిందా? అవునరా, శత్రువే. నా బిడ్డని పొట్టన పెట్టుకునేది ఆ బిడ్డకి బిడ్డైనా సరే నాకు శత్రువే. కడుపులో ఉన్న పిండం ఏమైపోతుందని మీరు ఇంతలా బాధపడిపోతున్నారే, కానీ నేను పెంచి ఇన్నాళ్ళు నా బిడ్డకి ఏమన్నా అవుతుందంటే అసలు నేనేమైపోవాలి? ఏ తల్లికైనా బిడ్డేరా ముఖ్యం, ఆ తర్వాత ఎవరైనా. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావు అనుకోలేదమ్మా. నా బిడ్డ నా ప్రాణాలు తీస్తుందా? ఎవరో అర్థం లేకుండా ఏదో మాట్లాడితే నువ్వెలా నమ్మావు? కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఆ రోజు సోదమ్మ చెప్పింది, నీకు పుట్టబోయే బిడ్డ వల్ల పెద్ద ప్రాణానికే ప్రమాదం అని. ఆ రోజే నేను జాగ్రత్త పడుంటే ఈరోజు మీ నాన్న మనకి దూరం అయి ఉండేవారు కాదు. పోనీ అంతటితో ఆగిపోయి ఉంటే అది ఒక ప్రమాదం అని సరిపెట్టుకునేదాన్ని. కానీ మళ్ళీ సోదమ్మ చెప్పినట్టే గుళ్ళో నీకు ఆపదెదురయింది, ఎత్తు నీ మీద దాడి చేసింది. కానీ దేవుడి దయ వల్ల త్రుటిలో తప్పిన ప్రమాదం చివరికి నా ప్రాణాల మీద కూడా వచ్చింది కదక్కా. దేవాంష్కే కాదు, ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటే ఇంట్లో ఎవరి ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఒకసారి జరిగితే ప్రమాదం, మళ్ళీ అదే జరిగితే అనుమానం. కానీ పదే పదే అలాగే జరుగుతుంటే అది అరిష్టం నాన్న. దానికి వైదేహి కడుపులో ఉన్న బిడ్డే కారణం. కంట్లో పట్ట నలుసు కంటికి బాధ కలిగిస్తుందని తీసేస్తాం. మరి కడుపులో పడ్డ నలుసు కుటుంబానికే బాధ కలిగిస్తుంటే తీయకుండా ఎలా ఉండమంటావు? అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. నా బిడ్డ శాపం కాదు అత్తయ్య, వరం. మీకు అర్థం కావడం లేదు. నీకే అర్థం కావట్లేదు వైదేహి. నీ బిడ్డ కారణంగా ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో చూద్దామనుకుంటున్నావా? తను కాదు వదినా, మీరందరూ కలిసి నా బిడ్డ ప్రాణం పోతే చూడాలి అనుకుంటున్నారు. ఇందు, ఈ విషయం నీకు కూడా తెలుసా? నువ్వైనా ఎందుకు వద్దని చెప్పలేకపోయావు? ఏం చెప్పమంటావు మనవడా? కొడుకుని పోగొట్టుకున్నా, మనవణ్ణి కూడా పోగొట్టుకుని బతకలేను. ఏమైంది ఇందు మీ అందరికీ? ఎందుకు అందరూ ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు?
దారుణంగా ఆలోచిస్తున్నది మేం కాదు దేవాంశ్, మీరు. అందరం ఈ కుటుంబం బాగుండాలని ఆలోచిస్తున్నాం. మీ ఇద్దరు మాత్రమే మీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి డిస్కషన్స్ అవసరమే లేదు. ఇట్స్ అన్నెసెసరీ. ఈ పిండాన్ని తీసేస్తారా లేక ఇంట్లో అందరికీ కలిపి ఒకేసారి పిండం పెడతారా? ఏదో ఒక విషయం ఇప్పుడే తేలిపోవాలి. ఏంటక్క తేలేది? ఇదే బిడ్డ నీ కడుపులో ఉండుంటే అప్పుడు తెలుసుండేది బాధేంటో. అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డ శాపం కాదు, వరం. తొందరలోనే అది నిజమని నిరూపిస్తా. ఎప్పుడు నిరూపిస్తావమ్మా? మేమందరం పోయిన తర్వాత. ఆ బిడ్డ కోసం మనమెందుకు పోవాలత్తయ్యా? అసలు వాళ్లతో మనకి సంబంధం ఉంటేనే కదా ఆ శాపం మనకి తగిలేది. మీకు బిడ్డే ముఖ్యం, మేమెవ్వరం అవసరం లేదనుకుంటే అలాగే ఉండండి దేవాంశ్. ఈ రోజు నుంచి మీకు ఈ కుటుంబానికి ఏ సంబంధమూ ఉండదు. చెప్పండి అత్తయ్యా, సంబంధం కలుపుకొని చావును కొని తెచ్చుకోవడం కంటే వదిలించుకోవడమే మంచిది. చెప్పండి అత్తయ్యా. అత్తయ్య ఏడుపై అంగీకారం. ఇప్పుడు తేల్చుకోవాల్సింది మీరు దేవాంశ్. మీకు మీ బిడ్డ కావాలా, ఈ కుటుంబం కావాలా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఎవరు కావాలో తేల్చుకోమని ఎలా అడుగుతున్నావు? అవసరమైతే ఆ బిడ్డ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాల్సింది పోయి తీయమని అడుగుతున్నావా? అసలు మనసుందా నీకు? అంటే అత్తయ్యకి మనసు లేదనా మీ ఉద్దేశం? ఉంది, కానీ ఆ మనసులో మీరే భయం పుట్టించారు. మీరు ఏమన్నా అనుకోండి, ఒక శాపానికి బలి కావడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. మీరు సమాధానం చెప్పండి దేవాంశ్. మా సమాధానం ఒక్కటే వదిన. మా బిడ్డే మా ప్రాణం. ఆ ప్రాణం ఈ కుటుంబంలో భాగం. ఈ కుటుంబంలో ఎవ్వరికీ ఏదీ జరగనివ్వను. ఈ కుటుంబాన్ని వదలనని మా నాన్నకి నేను మాటిచ్చాను. కాబట్టి ఈ కుటుంబాన్ని వదులుకోను, నా బిడ్డని వదులుకోను. బావా,
వాళ్ళంటే ఎప్పుడూ మనకి కీడు చేయాలని చూస్తారు కాబట్టి ఇలాగే ఆలోచిస్తారు అని ఊహించగలిగాను. కానీ అమ్మ గురించి అస్సలు ఊహించలేదు వైదే. భరించలేకపోతున్నాను. అత్తయ్య ఆలోచన తప్పే బావా, కానీ ఆవిడ ఆలోచన వెనుక వాళ్ళలాగా మన మీద ద్వేషం లేదు. నీకేమవుతుందో నన్న భయం తప్ప. ఎంతైనా తల్లి తల్లే కదా బావా.